రాజుతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, బికాస్ దెర్ ఇస్ నో ఫుడ్ లెఫ్ట్ ఇన్ ద సిటీ అని అంటాడు. వాస్తవంగా ఫుడ్ లేదా అని అంటే సిటీలో ఫుడ్ ఉంది. ఎందుకంటే వెన్ వి రీడ్ జెర్మియా చాప్టర్ 52, అక్కడ ఏమని ఉంటదంటే, అంటిల్ ద డే జెరూసలేం ఫెల్ దేర్ వాస్ ఫుడ్ ఇన్ ద సిటీ. సో ఈయన మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే, ఖైదీలకి ఫుడ్ లేదు, అంటే ఇట్లాంటి పరిస్థితిలో ఉండే వాళ్ళకి ఫుడ్ లేదు అనే ఫ్యాక్ట్ ని తీసుకొని వచ్చి ఎప్పుడైతే పెడతా వచ్చాడో అప్పుడు ఈయనను బయటకు తీసుకొని వచ్చాడు. అక్కడ ఒక బ్యూటిఫుల్ అష్యూరెన్స్, ఒక బ్యూటిఫుల్ ఇన్సూరెన్స్ చేశాడు. ఏంటి అని అంటే, ఇర్మియాని ఉట్టి బయటకు తేయడమే కాదు, ఇండైరెక్ట్ గా ఒక మాట తీసేసుకున్నాడు. ఏంటంటే, నువ్వు ఫుడ్ కూడా పెట్టాలి ఆయనకి. ఎంత టెక్నికల్ గా పనిచేశాడు అని అంటే, తన పాస్ట్, తన ప్రెసెంట్, తన ఫ్యూచర్ మూడింటిని చక్కగా హ్యాండిల్ చేసేసాడు. 30 మందిని రాజు తీసుకొని వెళ్ళమంటే వచ్చాడు, ఈయన తీసుకొని వెళ్ళడం. సో ఆయన స్ట్రెంత్ లెస్ సిచ్యువేషన్ లోనికి ఈయన హెల్ప్ వెళ్ళడం, కేర్ఫుల్ గా బయటకు తీసుకొని వెళ్ళడం, అది తీసుకొని వచ్చి వదిలేయడం కాదు కానీ ఇంకా ముందుకు కూడా తీసుకెళ్ళడం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నర్వ్ ఏంటి అని అంటే, ట్రూ వర్క్ వర్సెస్ రిలీజియస్ ఆర్గనైజేషన్. ఈ కాంపిటీషన్ చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఎబ్బేద్ మెలెక్ దగ్గర క్రైస్తవులమైన మనం నేర్చుకోవాలి. ఇథియోపియుడు, నపుంసకుడు, దేవుడు ఎరగని ఆరంభం. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే ఈ పాషూర్ అనే ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఎప్పుడైతే జెర్మియా 21st చాప్టర్ 1st వర్స్ లో మనం చూస్తామో, కింగ్ జెదెకియా, పాషూర్, ఆ తర్వాత ప్రీస్ట్ జెఫన్యా, వీళ్ళిద్దరిని పంపిస్తా వచ్చాడు. అంటే రిలీజియస్ ఆర్గనైజేషన్ ఉంది, ప్రీస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడు ఈ ఎబెద్ మెలెక్ హ్యాడ్ టు డిసైడ్ వెదర్ హీ ఈస్ ఆన్ ద సైడ్ ఆఫ్ పీపుల్ హూ ట్రూలీ ఫాలో ద లార్డ్, పీపుల్ హూ ఆర్ రియల్లీ సర్వింగ్ ద లార్డ్, ఆర్ పీపుల్ హూ హ్యావ్ నేమ్స్, పీపుల్ హూ హ్యావ్ రెప్యుటేషన్స్, పీపుల్ హూ ఆర్ ఇన్ బిగ్ పోర్ట్ఫోలియోస్ ఇన్ ద సో కాల్డ్ స్ట్రక్చర్డ్ రిలీజియస్ ఆర్గనైజేషన్. ఈరోజు వీ నీడ్ టు బి రాడికల్ అండి. ఐ థింక్ వీ రియల్లీ నీడ్ టు బి రాడికల్. ఏంటి అని అంటే, నిజమైన వర్కా, లేకపోతే ఉట్టి పోర్ట్ఫోలియోస్ ఉండే ఆర్గనైజేషన్, లేకపోతే నిజమైన పీపుల్ ఆఫ్ గాడా, లేకపోతే పేరు పెట్టుకున్న, సో కాల్డ్ పేరు పెట్టుకున్న వాళ్ళ. అండ్ మన రిసోర్సెస్ ని మనము ఎటంటే అటు తిప్పడానికి వీలు లేదు. వీ షుడ్ బి వెరీ కాషియస్ ఇన్ ద రిసోర్సెస్ వి గివ్. సపోర్ట్ ఇవ్వడంలో బ్లైండ్ గా, గుడ్డిగా పేరున్నంత మాత్రాన్న, లేక ఒక పోర్ట్ఫోలియో, ఒక పొజిషన్ ఉన్నంత మాత్రాన్న వీఆర్ నాట్ బౌండ్, వీఆర్ నాట్ బౌండ్. అయితే రియల్ వర్క్ ఎక్కడైతే ఉంటుందో వీఆర్ బౌండ్. సో ఈ రియల్ వర్క్ కొరకు మనం రాడికల్ గా, ఎబ్బెద్ మెలెక్ రాడికల్ గా, నిజంగా ఎంత అవగాహన కదండి. ఆయన అన్యుడు, హీ వాజ్ ఏబుల్ టు డిఫరెన్షియేట్. ఈయన దేవుని మాట కలిగిన ప్రవక్త, వీళ్ళు దేవుని యాజకులని పేరు కలిగిన వాళ్ళు. సో వీ షుడ్ బి ఏబుల్ టు సీ దట్ స్టార్క్ డిస్టింక్షన్ అండ్ గో ఇన్ ద రైట్ డైరెక్షన్. సో 39th చాప్టర్ ఎప్పుడైతే వస్తామో, యా, ప్రభు చెప్తా ఉంటున్నమాట, ఆయనని బయటికి తెచ్చారు కానీ ఇంకా ఆయన ఆ కోర్ట్ యార్డ్ లోనే ఉన్నాడు. అక్కడ ప్రభు చెప్తా ఉంటున్నా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. 16th వర్స్, గో అండ్ టెల్ ఎబెద్ మెలెక్ ద ఇథియోపియన్, ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ హూ రూల్స్ ఓవర్ ఆల్ సేస్. ఇథియోపియుడికి ఇస్రాయెల్ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇస్రాయేలీలకి ఇస్రాయెల్ దేవుడు మాట మాట్లాడట్లేదు. నిజంగా అంటే మన బ్యాక్గ్రౌండ్ తో దేవుడికి పని లేదు. మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ అయినా, మనం ఆయన దగ్గరకు ఆశతో వస్తే, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ స్పీక్ టు ఈవెన్ అన్ ఇండియన్ ఆర్ ఎన్ ఇథియోపియన్, ఎవరన్నా కావచ్చు. సో మన ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మన బ్యాక్గ్రౌండ్ తో పని లేదు, ప్రెసెంట్ గా మనకుంటున్న ఆశతోనే పని అనే విషయం ఐ థింక్ వి రియలీ నీడ్ టు లెర్న్. ఇక్కడ హూ రూల్స్ ఓవర్ ఆల్ సేస్. నిజంగా ఇదంతా చేసేసాడు. చేసేసిన తర్వాత మనం ఇక్కడి వరకే క్లోజ్ చేసేస్తాం 38th. కానీ ప్రాక్టికల్ గా ఒకసారి ఆలోచించండి. ఇదంతా చేసేసి ఈయన బయటకు వెళ్ళేటప్పుడు ఈ బ్యాచ్ వాళ్ళు తగులుకొని, ఏంద్రా ఓవర్ చేస్తున్నావు, ఏందో మేము చేసిందని మమ్మల్ని వికెడ్ అన్నావు నువ్వు, ఏందో రాజు దగ్గరికి వెళ్ళి ఓన్ పార్టీ లాగా స్టార్ట్ చేస్తున్నావు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకనంటే ద హోల్ నేషన్ వాస్ ఆన్ వన్ సైడ్. దేశం అంతా ఒకవైపు ఉంది. ఏదో ఇర్మియాని రక్షించేసి ఇర్మియాని పెట్టిన తర్వాత నిజంగా నేను అనుకుంటాను, ఇర్మియా పనే ఈజీ. ఏంటి అనంటే, బయటకు తెచ్చాడు, పెట్టేశాడు. ఇర్మియా అక్కడ కోర్ట్యార్డ్ లో కూర్చొని ఉండి తింటున్నాడు. కానీ ఎబెద్ మెలెక్ బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళినప్పుడు అందరూ ఎబెద్ మెలెక్ని ఎలా చూస్తారు, ఏమేమంటున్నారు, నిన్ను కాక మొన్న వచ్చినోడు ఏంటి, ఎన్ని మాటలంటున్నారు. ఇవన్నిట్లో ఖచ్చితంగా ఈ మనిషిలో బెదురు, లేకపోతే ఖచ్చితంగా హ్యూమన్ బీయింగ్స్ కదా మనం. అట్లాంటి వాళ్ళకి దేవుడు ఎంత చక్కటి మాట ఇస్తున్నాడంటే, ద లార్డ్ హూ రూల్స్ ఓవర్ ఆల్. ఎబెద్ మెలెక్, నీ కనిపిస్తున్న ఈ నాయకుల మీద నేను రూల్ చేస్తున్నాను, రాజు మీద నేను రూల్ చేస్తున్నాను. ఎబెద్ మెలెక్, ఇట్ ఈస్ ఐ హూ రూల్ ఓవర్ ఎవ్రీథింగ్ అనే ఈ అష్యూరెన్స్ ని ఇర్మియా ద్వారా ఎబెద్ మెలెక్ కి ఇస్తా ఉంటున్నాడు. సో ఇక్కడ ఎబెద్ మెలెక్ కి ఈ మాట ఇచ్చాడు అని అంటే, 38th చాప్టర్ లో బయటకు తీసుకొని వచ్చిన ఇర్మియాను వదిలిపెట్టలేదు.
మళ్ళీ మళ్ళీ ఇర్మియా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడే ఇర్మియా ఈ మాట చెప్తున్నాడు కదా. సో మళ్ళీ మళ్ళీ సో కంటిన్యూస్ గా ఇర్మియాతో టచ్ లో ఉన్నాడు. ఎందుకంటే బహుశా అప్పట్లో కరెక్ట్ ప్రవక్తలు ఎవరు లేరు. సో ఈయన దేవుడిని ఇంట్రడ్యూస్ చేసింది బహుశా జెర్మియా ఉంటది. దేవుని మాటల్ని ఈయన ఎరుగుతా వచ్చాడు. అండ్ ఆ మాట ఎంత సో ఈ రోజు మనకు కూడా రిస్క్ తీసేసుకున్న తర్వాత, ఒక స్టెప్ తీసేసుకుంటాం. తీసేసుకున్న తర్వాత ఎండ్ అయిపోదు. అది ఒక టైంలో అయిపోతది. ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ ఏలియా. రిస్క్ తీసేసుకున్నాడు. మంట అన్నాడు, కత్తి అన్నాడు, చంపేసాడు, అంతా అయిపోయింది. రేపు పొద్దున వేడంతా దిగిపోయిన తర్వాత సార్ పారిపోతా వచ్చాడు. సో వేడి దిగిన తర్వాత స్టోరీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వేడి దిగిన తర్వాత ఇట్ వాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ కెప్ట్ ఎబెద్ మెలెక్ గోయింగ్. సో రిస్క్ తీసేసుకున్న తర్వాత ఆ టైంలో అందరూ ఆహా ఓహో అంటారు, కానీ వెన్ యూ గెట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఇట్ వోంట్ బి ఈజీ. వాట్ కీప్స్ అస్ గోయింగ్ అంటే దట్ గాడ్ రూల్స్ ఓవర్ ఎవ్రీథింగ్. I think that Right. keeps us going. 16th verse.